పెళ్ళికి చాలా ఒళ్ళు దగ్గరట్టే చూడాలి పెళ్లి విషయంలో. కాబట్టి ఇవి నేచర్స్ మామూలుగా మీరు ఏదైనా సంబంధాలు చూసుకోవడానికి మాట్లాడుకోవడానికి, లేకపోతే నేను చెప్పాను కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇందులో నేను తర్వాత డివోర్స్ కేసెస్ ఇలాంటి ఏదంటే అందులోంచి బయటకు ఎలా పడాలా, మెరిటల్ ప్రాబ్లమ్స్ ఎలా బయటకు రావాలి, అలాంటివన్నీ కూడా చెప్తాను. కరెక్ట్. దాంతోపాటు కొత్తగా సంబంధాలు చూసుకున్న వాళ్ళు ఇప్పుడు అంతా పెళ్లి చూపులు అంటే ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి నేను చెప్పిన దాంట్లో మీరు ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు బాగుంది అనుకుంటే ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే నేచర్స్ కనెక్ట్ అయితే ఒక రూఫ్ కింద ఇద్దరు కలిసి బతకొచ్చు ఛానల్లో. ఒక ఫ్రెండ్స్ లాగా అవుతారు వాళ్ళు, భార్యాభర్తలు ఎవరు వాళ్ళు. అబ్సల్యూట్లీ. నేను చెప్పేవి ఈ ఫ్రెండ్స్ కైండ్ ఆఫ్లో చెప్తున్నాను. నేను గణాలన్నీ లెక్కేసేసో లేకపోతే ఇంకోటి ఏవో చేసేసి యానిమల్స్ అన్నీ చూసేసి ఆ స్టైల్లో చాలామంది ఇన్ జనరల్లీ వీటికి సఖ్యత ఉంటుంది అని చెప్తున్నారు. నేచర్ స్వభావం కలుగుతుందని చెప్తున్నా. ఈ గణాలు అన్నీ చూస్తేనే 18 లక్షల డైవర్స్ కేసులు ఉన్నాయి. నేను అవి తప్పని అనట్లేదు. అవి అక్కడక్కడ తేడా అవుతుంది. మనిషికి ఒక స్వభావం ఉంటుంది, అవును అవును. ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. ఆ ఫ్రెండ్లీ నేచరు కనుక రూఫ్ కింద ఉంటే, అండర్స్టాండింగ్ ఉంటే, ఒక మనిషిని ఇంకో మనిషి గౌరవించడం, అర్థం చేసుకోవడం, ఆ నేచర్ ఉంటే కనుక ఆహ్లాదంగా ఉంటుంది అనే ఉద్దేశంతో చేసేదే ఈ వీడియో. కరెక్ట్. అబ్సల్యూట్లీ. పునర్వసు ఇదంతా కూడా సాఫ్ట్ నక్షత్రాస్. ఇవన్నీ కూడా ఇంతకుముందు నేను చెప్పిన వెరీ వెరీ స్పిరిచువల్, వెరీ డివోషనల్, కామ్ గోయింగ్ అనుకోరాదు. కామన్ చెప్పొచ్చు, బుక్ రీడర్స్ అని చెప్పొచ్చు, లెర్నర్స్ అని చెప్పొచ్చు. ఇది కూడా మిథునంలో ఉన్నవాడు కొంచెం మాటగారుగా ఉన్నా వీళ్ళు ఎక్కువ మంచినే ప్రేరేపిస్తారు. కర్కాటకంలో ఉన్నవాళ్ళు అది కొంచెం వాటర్ సైన్ కాబట్టి కొంచెం లోపల ఎక్కువగా వీళ్ళకి భావోద్వేగాలు పెరిగిపోతుంటాయి. వీళ్ళ కంపాటబిలిటీ అయితే పుష్యమి నక్షత్రంతో కొంచెం బెస్ట్ అని చెప్పొచ్చు. ఓన్లీ పుష్యమి. ఉత్తరాషాఢ. అవునా? నా ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢకి ఏమన్నారు? పునర్వసుకి నా స్టైల్ ఆఫ్ మ్యాచింగ్ వచ్చినట్టు పుష్యమి కానీ ఉత్తరాషాఢ నక్షత్రం కానీ కొంతవరకు కంపాటబిలిటీ బాగుంటుందని చెప్పొచ్చు. ఓకే. అంటే అందాజుగా మనం ఏ రాశి అనుకో, రాశిలో చూసుకుంటే రాశి రీత్యా చూసుకుంటే రాశికి 3 నక్షత్రాలు వస్తున్నాయి కాబట్టి కంప్లీట్గా రాశిని తీసుకోలేం. ఓకే. ఈ రాశి నుంచి రాశికి అని చెప్పేసి అసలు మ్యారేజ్ ఆ కాన్స్టెంట్ అది అంత డెప్త్ కాన్స్టెంట్ కాదండి. రైట్. అలా చేయకూడదని నేను అనను. కానీ అందులో 3 నక్షత్రాలు అటు 3 నక్షత్రాలు చేసుకుంటున్నాం. మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడు ఉత్తరాషాఢకి ఏమేమి చెప్పారు మీరు? పునర్వసుకి చెప్పా. ఇప్పుడు ఇందాక ఉత్తరాషాఢ అన్నారు. పుష్యమి, ఉత్తరాషాఢ ఓకే. ఇవి కొంచెం పాజిటివ్ సైన్గా ఉంటాయి. ఓకే. ఎందుకంటే పుష్యమి నక్షత్రం ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత వాడు కన్సిస్టెన్సీగా పోతాడు. వాడు మోస్తాడు బరువుని, వాడు బాధనే మోస్తాడు, బరువుని మోస్తాడు. పైగా వాడికి బాధ్యత ఉంటుంది. పునర్వసు కూడా బాధ్యత ఉంటుంది. అండ్ ఇంకో విషయం గమనించాలి, ఉత్తరాషాఢకు కూడా బాధ్యత ఉంటుంది. వీళ్ళంతా కూడా ఇప్పుడు చూడండి, పుష్యమి నక్షత్రంలో మ్యారేజ్ ఫెయిల్స్ లేవని నేను, ఉత్తరాషాఢకు మ్యారేజ్ ఫెయిల్ లేదని నేను. పునర్వసు అయితే పెళ్లి చేసుకుని చాలా ఎడుతుంది. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఈ నక్షత్రాలను ఎప్పుడైనా చేసుకున్నారా అనేది పాయింట్ ఇక్కడ. కరెక్ట్. 3 నక్షత్రాలకి ఉత్తరాషాఢ కూడా మ్యారేజ్ పాయింట్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా పునర్వసుతో కలిసారా? కలలేదుగా. పుష్యమితో కలిసారా? కలలేదుగా. అలా కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకున్న ఎవరైనా ఉంటే ఈ నక్షత్రాలు ట్రై చేయండి. ఒక సాఫ్ట్ నేచర్స్తో మీరు ఒక అండర్స్టాండింగ్ ఉంటే ముగ్గురు రెస్పాన్సిబిలిటీని తీసుకుంటారు. వీళ్ళు భుజాన్ని వేసుకుని మొత్తం ఉత్తరాషాఢ ఒకటి, తర్వాత ఈ పుష్యమి ఒకటి, అలాగే పునర్వసు, ఈ 3 కూడా రెస్పాన్సిబిలిటీని తీసుకుని ముందుకెళ్తాయి. సో ఆ రకంగా కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, ఇది వర్కౌట్ అవుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ బాధపడేవాడు ఎవడైనా ఉంటే కనుక అందులో కన్సల్టేషన్స్లో మాట్లాడుకుందాం మనం. ఇంకా అందరూ ఫేవరబుల్, అందరూ వెయిటింగ్లో ఉండే నక్షత్రం శేష, అశ్లేష. మామూలుగా ఉండదు. నీ గజనీ అన్న స్టైల్లో ఇది కొంచెం శేష, అశ్లేష అనగానే ఒక వైబ్ ఉంటుంది. ఇది శేష నక్షత్రం జనరల్గా ఈ శేష నక్షత్రాలు డిలే ఇన్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్, లేకపోతే కోర్టు కేసెస్, ఇలాంటి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి శేష నక్షత్రానికి. ఇవన్నీ అందరికీ కాదు కానీ 100కి 90 మందికి అయితే తగులుతాయి మ్యాక్సిమం. ఒక 10 మెంబర్స్ ఎక్కడో అదృష్టవంతులు ఉండి మీ ఎక్కడో కొంచెం జాతకపరంగా బలాలు ఏమైనా ఉంటే కానీ నార్మల్గా అయితే నేను చెప్పిన ఇప్పుడు నాకు వచ్చిన క్లయింట్ బేస్ నుంచి కూడా చెప్తున్నా. ఎంతమందికో కనెక్ట్ అవ్వకపోతే నేను ఈవేళ మీకు పెండింగ్ కాల్స్ అని, లేకపోతే కొంతమంది అందులో ఫేక్ అని, మా దగ్గర ఎందుకు డబ్బులు తీసుకుని ఇలాంటి మాటలు పెడుతున్నారు. నేను ఆ మాటలు ఎందుకు అనిపించుకుంటున్నానంటే ఇంత ఫ్యాన్ బేస్ పెరిగితే అంటే నేను చెప్పిన అంతమంది కనెక్ట్ అవుతున్నాయి. సో దానివల్ల ఇది అవుతుంది. సో అంచేత నేను శేష నక్షత్రానికి చెప్పినప్పుడు ఈ అశ్లేషకి రెమెడీస్ చేసేసుకుని చాలామంది నారాయణ బల్లని ఇలాంటివి చేస్తారు. మీరు చక్రాలు చెక్ చేసుకుని చేయండి. ఊరికూరికనే శేష నక్షత్రాలు ఎప్పుడు కూడా డబ్బులు పాడు చేసుకోవద్దు. అందులోని అశ్లేష నక్షత్రం అసలు మీరు అలా ఇచ్చేది. అశ్లేష నక్షత్రంలో కుజుడు నేర్చబడతాడు. కుజుడు సరిగ్గా లేకపోతే కనుక మ్యారేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు ఫస్ట్ మ్యారేజ్ చూసేటప్పుడు కూడా కుజుడు ఎక్కడున్నాడో చూసుకుని లెక్క పెట్టడం మంచిది. ఇది అడ్వాన్స్ ఆస్ట్రాలజీ. సప్తమ స్థానాన్ని, లేకపోతే శుక్రుడు ఎక్కడున్నాడో, లేకపోతే గురుడు ఎక్కడున్నాడో భర్త కోసం ఇవి చూస్తారు. అవి కాదు, అసలు కుజుడి నుంచి లెక్క పెట్టడం మొదలెడితే ఆ సంవత్సరం నిలబడతా లేదో తెలిసిపోతుంది. అందులోనే ఫస్ట్ అశ్లేష నక్షత్రం చతుర్థ స్థానం అంటే ఒక ఇల్లు, అది చంద్రుడి ఇల్లు. చంద్రుడు మనస్కారకుడు. కుజుడు వెళ్ళి ఒక రెడ్ ప్లానెట్ వాడు.
ఆడెళ్ళి బుధుడి యొక్క ఇంటెలిజెన్సీ మీద పడతాడు. అంటే ఆ శాస నక్షత్రం కాబట్టి బుధుడి యొక్క నక్షత్రం కాబట్టి అది బుధుడు వెళ్ళి ఇంటెలిజెన్సీని డిస్టర్బ్ చేస్తాడు. ఈ కుజుడు వచ్చి అక్కడ నేర్చబడేటువంటి డెబిలిటేషన్ పాయింట్ ఉంటుంది చంద్రుడి యొక్క స్థానంలో. సో అంచేత నా ఉద్దేశం ఏంటంటే శాస నక్షత్రానికి పూజలు పునస్కారాలు హోమాలు అని కాకుండా నేను చెప్తాను ఏ హోమాస్ చేసుకోవాలి అవన్నీ నేను లాస్ట్లో చెప్తాను. బట్ మీకు సరిపోయే పార్ట్నర్ ఎవరైనా అడుగుతారు కదా, శాస నక్షత్రాలు మీరు విడిపోయే ఉండేది చాలా గగ్గోలు పెడుతుంటారు. విశాఖ నక్షత్రం అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఈ రెండు కూడా కొంచెం వరకు మీకు సూటబుల్, ఓకే, సంబంధం నిలబడడానికి సరిపోవడానికి ఈ నక్షత్రాలు సరిపోతాయి. శేష నక్షత్రానికి విశాఖ అండ్ జ్యేష్ఠ ఈ రెండిట్లో కాకుండా ఇంకా ఏమన్నా చెప్పండి, ఇంకా ఏమన్నా చెప్తే ఇవి ఫస్ట్ ఏమన్నా కుదిరితే ట్రై చేసే ప్రయత్నం. అండ్ వన్ మోర్ యాడ్ ఆన్, ఇది కంప్లీట్ మ్యాట్రిమోనీ మీద వెళ్తుంది. నేను మ్యాట్రిమోనీ స్టార్ట్ చేసినప్పుడు మరొక్కసారి నేను అక్కతో, అంటే ఇంత టైం కాదు కానీ ఒక 20 నిమిషాలు ఎప్పుడైనా అక్క కుదిరితే కనుక ఒకసారి ఇంకా లాంచ్ చేసేటప్పుడు అక్క లాంచ్ చేస్తుంది. లాంచ్ చేసేటప్పుడు ఆ ముహూర్తాలన్నీ కూడా చెప్తాను. సో ఆ టైంలో మాత్రం ఫ్రీ కన్సల్టేషన్సే ఉంటాయి. అంటే మీరు రిజిస్ట్రేషన్ ఫ్రీగానే ఇవ్వచ్చు. ఓకే, మీరు డేటాస్ ఏదైతే ఉన్నాయో బయోడేటాలు అన్నీ ఫ్రీనే. ఇది మనీ సంపాదించడానికి పెట్టేది కాదు. చాలా చక్ర ప్రత్యేకించి అక్క వచ్చిన తర్వాత నా జీవితంలో అక్క వచ్చిన తర్వాత ఈ ఎన్ని బాధలు అన్నానంటే ఒక్కొక్కసారి నాకే బాధ అనిపించి చాలా దారుణంగా ఉన్నది. మ్యారేజ్ పరిస్థితి అయితే చాలా భయంకరంగా ఉన్నది. నేను అందుకనే ఎంతవరకు కమర్షియలైజ్డ్ కాకుండా వెళ్ళాలనే రూట్లోంచే అప్లికేషన్స్ ఇవ్వండి, అప్లికేషన్స్ పంపించండి. నేను మెయిల్ ఐడీస్ ఫోన్ నెంబర్స్ అన్ని పంపుతుంటా. ఇందులో కన్సల్టేషన్ అనే మాట ఎత్తొద్దు ఎవరు. కన్సల్టేషన్ తర్వాత చూద్దాం, జాతకాలు కుదిరినప్పుడు చూద్దాం. ముందు బయోడేటాస్ పంపించడానికి అయితే ప్రాబ్లం లేదు. వీళ్ళకి సూట్ అయ్యే సంబంధం మీరే చూసే అవకాశం ఉందా? చూస్తానండి. ఇప్పుడు అదే అంటే ఇప్పుడు శేష నక్షత్రం ఉంది, విశాఖ జ్యేష్ఠ ఇందాక నక్షత్రానికి 2 చెప్పుకుంటూ వెళ్తాను. ఏమండి ఆ నక్షత్రాలు కాకుండా ఇంకోటి ఏదైనా చెప్పొచ్చు కదండి అంటారు. ఇప్పుడు ఇలాగ అందరూ డేటా పంపించగలిగితే నా దగ్గర నుంచి కూడా మీకు సంబంధాలు వస్తాయి. దానికి నేను డబ్బులు తీసుకోవట్లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కమర్షియలైజ్డ్ ప్రాసెస్ కాదు. అదే విశాఖ నక్షత్రం నా దగ్గర ఉందనుకో, మంచి చెడ్డ చూసి కుదిరిందనుకో మీరు చేసుకోవచ్చు కదా. డోవరీ డిమాండింగ్, డోవరీ వెనకాల డబ్బులు ఇవ్వడం, కట్నంలోనే ఏముంటాయి కదా మీ గిఫ్ట్లలోనే వాటిలోని పర్సంటేజ్లు, ఇలాంటి చెత్త కాకుండా మామూలుగా అందరిలో బతుకుదాం. నేను ఒక ప్లేస్ ఒక పాయింట్ చెప్తాను, అక్కడ మీరు డైరెక్ట్గా నన్ను కలవచ్చు. ఎప్పటి నుంచి అందరూ కలుద్దాం అనుకుంటున్నారు, కలుద్దాం. ఒక పాయింట్ ఇంకా అక్క ఇనాగ్రేట్ చేస్తుంది కొన్నాళ్ళు. సరిపోయింది. తర్వాత మఖ ఇది 5th హౌస్లో ఉంటుంది. ఇది కూడా చిల్డ్రన్, ఫాదరు, ఈ 2 ఇష్యూస్తో జీవితంలో ఎక్కడో దగ్గర డిస్సాటిస్ఫాక్షన్ అనే మాట ఎప్పుడు రివాల్వ్ అవుతుంటుంది. సేమ్ మీరు ఎప్పుడైనా గమనించండి, ఇదే డిసప్పాయింట్మెంట్ మూలా నక్షత్రానికి ఉంటుంది. డిసప్పాయింట్మెంట్గా నడుపుతుంటుంది. ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే బాగుంటుంది. వీళ్ళకి ఏది కావాలని ఎదురు చూస్తుంటారో సేమ్ ఆపోజిట్ కార్నర్లో వాళ్ళు ఎదురు చూస్తుంటారు. అశ్విని కూడా అర్థం చేసుకుంటుంది ఏమన్నా. అశ్విని కూడా కేతు నక్షత్రం, డిటాచ్మెంట్ నక్షత్రాలు ఇవన్నీ కూడా. ఒకసారి మనతో మాట్లాడితే సడన్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు. సో వేరే లోకంలోకి వెళ్ళిపోతారు. అంటే మనకి ముఖం ముందు అలా కనిపిస్తూ ఉంటుంది, లోపల వేరే లోకంలో ఎక్కడ తిరుగుతుంటారు. సో ఈ మగ, మూల, అశ్విని ఈ హీలింగ్ నక్షత్రాలు వచ్చేటప్పటికి వీళ్ళకి పవర్స్ ఉంటాయి. సో అంచేత ఈ 3 నక్షత్రాల్లో మీరు ఒకసారి అయినా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇది జస్ట్ నా సైడ్ నుంచి పుస్తక రచనలో లేదు ఇది. తర్వాత పుబ్బ నక్షత్రం ఇందాక ఆల్రెడీ ఈ శుక్ర నక్షత్రాలు అని చెప్పాను కాబట్టి ఇది భరణి నక్షత్రంతో కంపాటిబిలిటీ ఉంటుంది చెప్పాను. సేమ్ క్రియేటివిటీ సైన్ ప్రాసెస్ ఉంటుంది. ఇది కూడా న్యాచురల్ 5th హౌస్, లవ్ అండ్ అఫెక్షన్ ఇవన్నీ ఉంటాయి. సో అలాగే మీకు సేమ్ క్రియేటివిటీ ప్రాస్పెక్ట్లో ఉండేది భరణి నక్షత్ర. కానీ మీరిద్దరికీ కూడా ప్రాబ్లం ఏంటంటే పిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కిడ్స్ రిలేటెడ్ వీళ్ళిద్దరికీ కూడా ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. పుబ్బ నక్షత్రానికి భరణి అండ్ పూర్వాషాఢ రాసుకోవచ్చు. ఈ వీటి మీద మీరు ట్రై చేసే ప్రయత్నం చేయండి. ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద గుడ్. ఉత్తర ఇందాక మనం కృతికకి ఎప్పుడైతే పనిచేస్తుంది అనుకున్నానో సేమ్ బైకులు ఉంటుంది కాబట్టి కృతిక నక్షత్రం వెరీ గుడ్ కంపాటబిలిటీ అండ్ ఉత్తరాషాఢ నక్షత్రం ఈజ్ వెరీ గుడ్ కంపాటబిలిటీ. అన్ని రవి నక్షత్రాలే. సేమ్ 500 జోన్స్ ఉంటాయి. సేమ్ 500 రిలేటెడ్ జోన్స్ ఉంటాయి. ఉత్తరా నక్షత్రానికి సంబంధించి కృతిక నక్షత్రాన్ని చేయండి, కృతిక నక్షత్రానికి చేయండి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఈ 2 కూడా. ఉత్తర నక్షత్రానికి ఉత్తరాషాఢ, కృతిక 2 రవి నక్షత్రాలే. 2 మొత్తం 3 రవి నక్షత్రాలు, 3 ఫైర్ ఎలిమెంట్సే ఉన్నాయి. హస్త నక్షత్రానికి వచ్చినప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే రోహిణి నక్షత్రం అండ్ ఉత్తర ఫల్గుని నక్షత్రం. నేను ఎక్స్ప్లెనేషన్ ఎందుకు దగ్గరుతున్నట్టే లాంగ్ లెంత్ ఉన్నది వీడియో, కొంచెం ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. అది రోహిణి అండ్ ఉత్తర ఫల్గుని నక్షత్రాలతో కంపాటబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ హస్త నక్షత్రాలు ఇందాక మనం మాట్లాడుకున్నాం, వీళ్ళకి ఎప్పుడు కూడా ఈ హావభావాలతోటో లేకపోతే ఈ వోకల్ కార్డ్ తోటో ఈ సెట్ అవుతుంది అన్నట్టుగా మనం మాట్లాడుకున్నాం. వీళ్ళకి సంబంధించి రోహిణి నక్షత్రం వెరీ గుడ్ కంపాటబిలిటీ. ఇందాక మనం సేమ్ రోహిణికి అదే చెప్పుకున్నాం. అలాగే ఉత్తర ఫల్గునికి కూడా ఆ యొక్క ఇది ఉంటుంది కాబట్టి ఉత్తరా నక్షత్రాన్ని కూడా సింహం మళ్ళీ మీరు అది చూసుకోవాలి. అది చూసుకోవాలి. మిగతా పాదాలు అనేది ఇన్డెప్త్గా జాతకంలో తెలియజేద్దాం. సో అలాగే
చిత్త జనరల్గా కంప్లీట్గా ఇందాక మనం మాట్లాడుకున్నాం. కంప్లీట్ నక్షత్రాలు ఇది ఒక నక్షత్రం. ధనిష్ట కానీ, చిత్త కానీ, అశ్లేష కానీ, భరణి నక్షత్రం కానీ, అనురాధ కానీ ఇవన్నీ కూడా మ్యారేజ్ కంప్లీట్ నక్షత్రాలు ఇది ఒకటి. రేవతి వీళ్ళంతా పెళ్లి చేసుకుని ఎడుతారు. వీళ్ళంతా కూడా డివోర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ చిత్త నక్షత్రాలు ఇవన్నీ కూడా వదిలేయడమే డైరెక్ట్ కటీఫ్లు. ఈ కటీఫ్స్ ఉంటాయి కాబట్టి మృగశిర అండ్ స్వాతిని ట్రై చేయండి. మృగశిర అండ్ స్వాతి నక్షత్రాలు ట్రై చేస్తే డైరెక్ట్గా కట్ అంటే చిత్త నక్షత్రానికి ఎక్కువగా ఎన్ని బయటకు వచ్చి ఎప్పుడు సంవత్సరంలో కట్ చేసి బయటకు వద్దామని చూస్తుంటాయి. అయ్యో అంటే కొంచెం రేవతి నక్షత్రం వాడు కొంచెం బయటకు వచ్చేద్దామని ఆలోచిస్తాడు. లోపల కుమ్ములు కమల హాసంలో ఏడ్చి బయటకు వస్తాడు. అది కొంచెం టైం పడుతుంది. చిత్త అలా కాదు కదా, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. చిత్త అంటే అందరి చిత్రం ఇలా ఉంటుంది కాదు కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద చిత్త నక్షత్రం ఇది ఉంటుంది. సో అందుకని మీరు కొంచెం మృగశిర నక్షత్రాన్ని సేమ్ అది అలాగే స్వాతి నక్షత్రాన్ని ట్రై చేసి చూడండి. కొంచెం రిలాక్షన్ ఉంటుంది. ఎందుకంటే స్వాతి నక్షత్రం మీకన్నా గట్టిగా అరుతాడు. కొంచెం ఆడు ఫైర్ ఉంటుంది. పైగా ఆడు శుద్ధి నెమ్మదిగా ఉండి ఫైర్ ఒకసారి బ్లో అవుట్ అయిపోతుంటుంది. చిత్త నక్షత్రానికి జాగ్రత్తగా చూసుకోవాల్సింది మీరు హెల్త్ జాగ్రత్త చూసుకోండి. పైగా 2027 నవంబర్ 19 వరకు కూడా చిత్త నక్షత్రంలో ఉన్నవాళ్ళు ప్రత్యేకించి ఈ 2027 నవంబర్ 19 రెండేళ్ళు హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిత్త కానీ హస్త కానీ కొంచెం జాగ్రత్త. ఉత్తర నక్షత్రం పర్వాలేదు. ఉత్తర నక్షత్రంలో కన్యారాశిలో ఉన్న ఉత్తర పడిన వాళ్ళు మాత్రం హెల్త్ జాగ్రత్త. ఈ 3 నక్షత్రాలకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే బట్ నేను ఉత్తరాన్ని ఎందుకు ప్రెస్ చేయట్లేదంటే అది రవి నక్షత్రం ఆటోమేటిక్గా హెల్త్ వచ్చినా పెద్దగా ఎఫెక్టింగ్ అనిపించదు. కానీ మిగతా చిత్తకి యుట్రస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కొంచెం ఇప్పుడు సాటర్న్ ఆపోజిట్లో నడుస్తూ ఉన్నాడు కాబట్టి సప్తమ స్థానంలో శని నడుస్తూ ఉన్నాడు. కొంచెం జాగ్రత్త చూసుకోవడం మంచిది. సో ఈ సంవత్సరానికి వివాహానికి సంబంధించి అయితే మాత్రం మృగశిర స్వాతిని ఒకసారి అయినా చూడండి, ట్రై చేస్తే కనుక బెస్ట్. ఇకపోతే ఇంక స్వాతి నక్షత్రం, ఈ స్వాతి నక్షత్రం అంతా సగం వచ్చినట్టే మనం అంటే తొలక వచ్చేసాం అనమాట తులారాశి. సో ఇది భరణి నక్షత్రంతో, చిత్తా నక్షత్రంతో, శతభిష నక్షత్రంతో బాగుంటుంది. ఎక్కువ లవ్ స్టోరీలు చేయొద్దు. మామూలుగా ఎవరిని ప్రేమిస్తే బాగుంటుంది, ఎక్కడ ఆగాలో తెలియదు. స్వాతి నక్షత్రానికి ప్రాబ్లం ఏంటంటే ఇంకా 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 అంటాం కదా, ఇదంతా రాహు నక్షత్రం. రాహు నక్షత్రం లైక్ స్వాతి, శతభిష, ఆరుద్ర వీళ్ళకి ఎంత ఎట్టినా ఆకలి తెరదు. ఇంకా ఆరుద్ర నక్షత్రానికి డబ్బు పిచ్చి ఎక్కిపోతుంటుంది. ఈ స్వాతి నక్షత్రం ప్రేమ పిచ్చి ఎక్కువైపోతుంటుంది. ఆ శతభిష నక్షత్రం వాడికి ఎలాగైనా సంపాదించేద్దాం, అడ్డగోలు సంపాదన ఎక్కువైపోతుంది. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. సో అంటే అందరూ ఇలా బతుకుతారని కాదు కానీ మ్యాక్సిమం నేచర్స్ ఎట్లా ఉంటాయి కాబట్టి అంచేత నాకు సంబంధించి ఈ మీరు చేసుకోవాల్సింది కొంచెం కంట్రోలబిలిటీలో ఉంటే భరణి బాగా ప్రేమించినా కొంచెం ఆవిడ ఇబ్బంది పడుతున్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళడం అది పనిచేద్ది. చిత్తా నక్షత్రం కూడా మీకు కంపారిటివ్గా ఆవిడ కూడా పర్లేదు. మీకున్న జోవియల్లో ఆవిడ కోరుకున్నటువంటి విషయాలు లేకపోతే ఆయన కోరుకున్న విషయాలు మీకు సరిపోతుంటాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే శతభిష నక్షత్రం. సో శతభిష నక్షత్రాన్ని కూడా కొంతవరకు ఆ ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి ముందుకు వెళ్ళొచ్చు. విశాఖ నక్షత్రం కూడా ఇది న్యాచురల్ 8th హౌస్లో ఇలా ఉండే నక్షత్రం కాబట్టి అశ్లేష నక్షత్రంతో జ్యేష్ఠ నక్షత్రంతో దీని కంపాటబిలిటీ కొంతవరకు పర్లేదు. చూడండి ఇష్ట నక్షత్రాలు అన్నీ కలుగుతున్నాయి. జ్యేష్ఠ, అశ్లేష, ఓకే అలాగే శతభిష అని ఉంటుంది. శతభిషాలకు మ్యాచ్ కావట్లేదు కానీ మామూలుగా ఈ నక్షత్రాలు అన్నీ కూడా వీళ్ళకి కాస్మిక్ పవర్స్ లేదంటే కనుక ఈ అకల్ట్ సైన్సెస్ మీద పవర్స్ ఇవి ఉంటాయి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూడండి కుజుడు నీచబడేస్తాను, కుజస్థానాలు, విశాఖ నక్షత్ర, జ్యేష్ఠ నక్షత్రాలు ఇవన్నీ కూడా ఈ కుజుడితో ఎక్కువ రిలేషన్ ఉన్నటువంటి నక్షత్రాలు. సో వీళ్ళకి ఎప్పుడు మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం మీరు వీళ్ళు కనెక్ట్ అయితే వీళ్ళు ముగ్గురితో మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కానీ కొంతవరకు ఉపశమనాలు కలుగుతాయి, వ్యక్తిగత జాతకాల గురించి కాకుండా.